అత్యధిక మెజార్టీతో అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించి మొట్టమొదటిసారిగా మన చోడవరం నియోజకవర్గం ఇచ్చేసిన అన్నయ్యకి వేదిక మీద మన చోడవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులు, వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యులందరి తరఫున శాసనసభ కలెక్టర్ గారు కూడా అంటారు, ఎందుకంటే మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు ఉన్నారు కదా, ఈ పనులన్నీ అయిపోతే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్తారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సమయంలో మనం నాలుగు మండలాల్లో తిరిగినప్పుడు సమస్యలన్నీ చూశారని మీరే చెప్పారు. మా అందరికన్నా ఈ విజయం మీది, చోడవరం ప్రజలది, ఈ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది. జగన్మోహన్ రెడ్డి దిగ్గేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రజలందరికీ పేరు పేరున ఆ సైన్య ఈశ్వరు తరఫున నమస్కారాలు ఘటిస్తూ మరి ఎంపీ గారు మాట్లాడే రోజు మనం మరో వేదికలో చాలాసేపు మాట్లాడుకుంటాం. ఎంపీ గారు నేను కోరేది, ఆ ఎంపీ గారు ఈరోజు రాజగారిని ఎంపీ గారికి ప్రత్యేకంగా ఒక మాట తెలియజేయాలనుకుంటున్నాను. ఈరోజు సడన్గా నా కారు గోతులో పడింది సార్. పడగానే వైఎస్ఆర్ తిరువాలనుకున్నాం కానీ అది మన అధికారులు ఉన్నాం కదా అనిపించింది. ఎంపీ గారు రాజుగారి సారథ్యంలో చోడవరం నుంచి గోల్కొండ వరకు రోడ్డు అయిపోతే ముందు ప్రజల కష్టాలు తిరిగిపోయి ఆ చేసే శక్తి ఎంపీ గారికి ఉంది. ఒక 6 నెలల్లో పూర్తయిపోతే మన మర్యాద, మన గౌరవం ప్రజల్లో పెరుగుతుంది. రెండవది అతి ముఖ్యంగా ఎంపీగా దృష్టి తీసుకొచ్చేది, ఎక్కడైతే వెంకన్నపాలెం నుంచి రోడ్డుగుంట వరకు ఈ ప్రజలందరూ ఆశించి అన్నందరూ పడారు, బట్ట కట్టుకోవాలని పడ్డారు, శుభ్రంగా రోడ్డు ఉంది సార్ అని మీకు పదార్థాలు చెప్పి కోరుకుంటున్నాం సార్. సీఎం రమేష్ గారు వచ్చారు, రాజు గారు వచ్చారు, ఈ రోడ్డు వస్తారని ఆస్తూ ఇవాళ తెలుసుకుంటూ ఉన్నారు. అన్ని అడిగారు ఆ రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. ఇంకొక మాట సార్, మీరు ఒక మాట అన్నారు, ఏఎస్ఎం రాజు గారిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి, నేను మీ ఎమ్మెల్యే గారిని రారాజు చెప్తా ఉన్నారు. ఆ పని చేస్తే మాకనే మీరు చేసిన వన్ తెలియజేసుకుంటూ ఇంటికి ఎక్కడ అవకాశం ఇచ్చినా అంతే అందరికీ. సీఎం రమేష్ ఎంపీ, మేము ఆయన అసెంబ్లీకి వెళ్తాడు, నేను పార్లమెంట్కి వెళ్తా. ప్రతి ఒక్క గ్రామ నాయకుడు మీరు ఎమ్మెల్యే, మీరు ఎంపీ. ఇది ఈ గౌరవం, ఈ పదవి మీరు ఇచ్చింది మాకి. కాబట్టి మీ గ్రామంలో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటాం అని తెలియజేస్తున్నా. అలాగే మనము చేయవలసిన పనులు ఉన్నాయి. చాలా మంది తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు కష్టపడి 5 సంవత్సరాలు పనిచేశారు. వారికి కూడా త్వరలోనే ఏ విధంగా న్యాయం చేయాలి, వారికి ఏ విధంగా గౌరవించుకోవాలి, ఏ విధంగా పదవులు ఇవ్వాలి అని ఇక్కడ వేదిక పైన ఉండి నాయకులు అందరూ కూర్చొని మీకు సమ్మతమైన విధంగా మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే దాంతోపాటు 5 సంవత్సరాలు మనల్ని ఇబ్బంది పెట్టిన అధికారులని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వదిలే ప్రసక్తి లేదు. వారికి రోజులు దగ్గర పడినాయా లేదా అన్ని గుర్తున్నాయి. ఇక్కడ నాయకులతో అన్ని విషయాలు తెలుసుకున్నా కాబట్టి ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. కొంతమంది అప్పుడే మేము తెలుగుదేశంలోకి వస్తాం, జనసేనలోకి వస్తాం, భారతీయ జనతా పార్టీలోకి వస్తాం అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ
డంపింగ్ యార్డు లేదు. అలా ఏదైనా చేయాలి అంటే ఎవరైనా మంచివారు ఉంటే మీ సమ్మతితో మీరు ఓకే అంటేనే చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా నేను ఏదైతే ఎలక్షన్ లో చెప్పానో ఏ కార్యకర్తకైనా ఈ 3 పార్టీలకు సంబంధించి ఏ నాయకుడికైనా ఏ చిన్న ఇబ్బంది జరిగి నాకు ఫోన్ చేసినా, నాకు ఒకవేళ ఫోన్ పార్లమెంట్ లో ఉండి బైక్ లో ఉండి ట్రావెల్ ఉండి నేను దొరకపోతే మా ఆఫీస్ నంబర్లు మీకు ఇస్తా. మీరు ఫోన్ చేస్తే 3 గంటల్లో ఎప్పుడైతే పుచ్చిబాబు దగ్గర ఆ రోజు వాడానో అదే విధంగా వాళ్తానని చెప్పేసి ఇక్కడ